చూస్తే కనుక ఏ విధంగా తీసుకోవచ్చు ఆ ప్రకటన? ఎంతమంది దీనిపై ఆధారపడి బతుకుతున్నారు? ఇప్పటికే ఆల్రెడీగా ఆ వాహనాలపై అప్పు ఇంకా బాకీ ఉంది. ఓవైపు అప్పు భారం, మరోవైపు ఉపాధి కోల్పోయింది. ఈ పరిణామాలన్నీ కుటుంబాలు ఎటువంటి పరిస్థితులు? ఇప్పటి వరకు ఈ ఎండియు వ్యవస్థ స్థాపించిన దగ్గర నుంచి 9,200 మంది ఎండియు ఆపరేటర్లు, 9,200 మంది హెల్పర్లు కలిపి సుమారు 18,500 కుటుంబాలు దీని మీద జీవనోపాధి సాగిస్తున్నారు. నిన్నను నాదెండ్ల మనోహర్ గారు ఒక క్యాబినెట్ మీటింగ్లో ఆమోదం చెందింది, ఈ ఎండి వ్యవస్థను రద్దు చేస్తున్నామని చెప్పి వాళ్ళ వెహికల్స్ వాళ్ళకే ఉచితంగా ఇచ్చేస్తున్నామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. మాకెవరూ దాన ధర్మాలు చేయాల్సిన పని లేదు, మేము కష్టపడకుండానే మాకు వెహికల్స్ ఇచ్చారా? మా హక్కు ఇది, మా హక్కుని కాలు రాసే అధికారం మీకు ఎవరిచ్చారు? అంటే వాహనాల రుణాల విషయంలో కూడాను 2022తోనే ఆ వాహనాలకు సంబంధించిన రుణాలు తేలిపోయినాయి కాబట్టి వాహనాలు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారని స్పష్టంగా స్పెసిఫికేట్ చేశారు. కాకపోతే 2027 జాన్యువరి వరకు మనకు అగ్రిమెంట్ కాలం ఉందండి. మాకు వ్యవస్థలోకి మేము వచ్చేటప్పుడు, మాకు వెహికల్స్ ఇచ్చేటప్పుడు 72 నెలలు మీరు వ్యవస్థలో కొనసాగాలి అని చెప్పి మాతో అగ్రిమెంట్ రాయించుకొని మాకు వెహికల్స్ ఇచ్చారు. నిర్దాక్షిణ్యంగా 2 సంవత్సరాల కాల వ్యవధి ముందుగానే మమ్మల్ని ఇలా తొలగిస్తామని ప్రకటన చేసేటప్పుడు కనీసం మాకు ఒక 3 మాసాలో 6 మాసాలో ఒక టైం అనేది గ్రేస్ పీరియడ్ ఇస్తూ మా కష్టసుఖాలు తెలుసుకొని మాకు ప్రత్యామ్నాయంగా వేరే దాంట్లోకి మేము తీసుకెళ్తున్నామని చెప్పో ఏదో నిర్ణయం తీసుకుంటే బాగుంది. కానీ వీళ్ళు ఒంటెద్ది పోకడగా మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నారు. మీరు ఎవరికి ఉద్యోగాలు ఇస్తున్నారు? కార్మిక బలుగు బలహీన వర్గాలని రోడ్లు పడేయడమా మీరు ఉద్యోగాలు ఇవ్వడము? ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనే జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీలు కలిపి ఏదో ఉద్ధరిస్తారు, ప్రజలకు ఏదో న్యాయం చేస్తారని యువత పెద్ద సంఖ్యలో మిమ్మల్ని గెలిపించినందుకు అటు ప్రజల్ని మిమ్మల్ని నమ్ముకుని యువతని నట్టేట ముంచేయడం అనేది ఇది తగదు. దీన్ని మేము ఊరికనే ఉపేక్షించేదైతే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 9,200 మంది ఆపరేటర్లు, వాళ్ళ అసిస్టెంట్లు కలిపి 18,500 కుటుంబాలతో పాటు అవసరమైతే మేము ఏది చేయడానికైనా సిద్ధంగానే ఉన్నాము. మా బతుకు తెరువు చూపించకుండా మాకు నిర్దాక్షిణ్యంగా 2 సంవత్సరాల ముందునే మమ్మల్ని తొలగించడం ఇది తగదు. ఇప్పటి వరకు మాకు 2 సంవత్సరాల కాలంగా అంగన్వాడీ మిడ్ డే మీల్స్కి రావాల్సిన బకాయిలు ఇవ్వలేదు. 9,500 పైచీలకు ఇన్సూరెన్స్ అమౌంట్లు కట్ చేసిన డబ్బులు ఇవ్వలేదు. ఇంకా 2 సంవత్సరాల అగ్రిమెంట్ ఉంటున్న బ్యాంకులో ఉంటున్న ఎన్ఓసి సర్టిఫికేట్లు కానీ మాకు లోన్ క్లియర్ అవుతాయని కానీ అమౌంట్లు కానీ క్లియర్ చేయలేదు. ఏది చేయకుండా 10 రోజుల వ్యవధితోనే 1వ తారీఖు నుంచి రేషన్ డిపోలో రేషన్లు ఇస్తారని మీరు ఎలా ప్రకటిస్తారు?